Hi, hello, and welcome to MathPad YouTube channel. So, in this video, we are going to discuss about sets chapter. So, మనం పాలిసెట్ ఎగ్జామ్ గురించి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ చేస్తూ వస్తున్నాం. ఎస్టర్డే వీ హ్యావ్ డన్ రియల్ నెంబర్స్ చాప్టర్స్. సో, ఇవాళ సెట్స్ చాప్టర్ నుంచి మనకు పాలిసెట్లో ప్రీవియస్ ఇయర్స్ 2015 నుంచి 2023 వరకు ఏ క్వశ్చన్స్ వచ్చినా చూడలేకపోతున్నాం. సో, మీరు ఒకవేళ నిన్నటి వీడియో రియల్ నెంబర్స్ చాప్టర్ వీడియో చూడాలంటే కంపల్సరీ చూడండి. చూస్తే మీకు ఏంటి సార్ బెనిఫిట్ అంటే మనం ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చేస్తున్నాం కాబట్టి సో మనకు పాలిసెట్ ఎగ్జామ్లో ఏపీ అండ్ తెలంగాణ స్టేట్ రెండింటికి ఎలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అడుగుతారో తెలుస్తారు అన్నట్టు. సో మనకి ఎలాంటి క్వశ్చన్ ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్ అడుగుతారో తెలిసిందనుకో మనం క్వశ్చన్ తగ్గట్టు ప్రిపేర్ కావచ్చు అన్నట్టు. ఓకేనా? సో కంపల్సరీ చూడండి. సో మీరు మన మ్యాథ్ పైన యూట్యూబ్ నుంచే కాకుండా యూ కెన్ ఫాలో అస్ ఇన్ ఫేస్బుక్ పేజ్, టెలిగ్రామ్ పేజ్ అండ్ ఇన్స్టా. మనకు 3 లింక్స్ కింద డిస్క్రిప్షన్లో పెట్టాను నేను. ఆ డిస్క్రిప్షన్తో మీరు జాయిన్ కండి. క్విక్ అప్డేట్స్ కోసం కంపల్సరీ జాయిన్ కండి. ఓకేనా? సో వీడియో చూసే వాళ్ళందరూ ఒకసారి లైక్ చేయండి. ఇంకా మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేరంటే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేయండి. సో ఈ కంటెంట్ చాలా క్వాంటిటీ ప్లస్ క్వాలిటీ రెండు కలిపిన కంటెంట్. చాలామంది మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, వాళ్ళకు కూడా బెనిఫిట్ అవుతుంది. ఓకే సార్, ఇక టైం ఏం వేస్ట్ చేయకుండా మనం చాప్టర్ స్టార్ట్ చేద్దాం. సో ఫస్ట్ లెట్ మీ ఓపెన్ దిస్ మై పీపీటీ. ఫస్ట్ మనం ఈ చాప్టర్లో బేసిక్ కాన్సెప్ట్స్ ఏమేమి నేర్చుకోవాలో రివైజ్ చేసి ప్రాబ్లమ్స్కి వెళ్దాం. ఓకే, సో ఫస్ట్ అసలు యాక్చువల్లీ వాట్ ఈస్ మీన్ బై సెట్. సెట్ అంటే ఏంటి సార్ అంటే సెట్ ఈస్ ఎ వెల్ డిఫైన్డ్ కలెక్షన్ ఆఫ్ డిస్టింక్ట్ ఆబ్జెక్ట్స్. సో ద ఆబ్జెక్ట్స్ ఇన్ ఎ సెట్ ఆర్ కాల్డ్ ఎలిమెంట్స్. సో మనకు సెట్ అంటే కొన్ని ఎలిమెంట్స్ ఉండాలి. ఎలిమెంట్స్ ఇష్టం వచ్చినట్టు ఉండొద్దు, అవి కంపల్సరీ ఏదైనా ఒక రూల్ ఫాలో కావాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ టేకింగ్ సెట్ ఏ 1 2 3 4. సో దీస్ ఆల్ ఆర్ ద న్యాచురల్ నెంబర్స్ విచ్ ఆర్ లెస్ దాన్ 5. సో అలా కాకుండా నేను తీసుకున్న సెట్ వి as A, E, I, O, U. సో దీస్ ఆర్ ద వోవెల్స్ నో. సో ఇది మనం సెట్లా తీసుకోవచ్చు. సో సెట్లో ఉన్న ఆబ్జెక్ట్స్ ఏమంటామంటే ఎలిమెంట్స్ అంటాం. ఆ ఎలిమెంట్స్ అన్నీ ఒక కామన్ ప్రాపర్టీ, కామన్ రూల్ని ఫాలో అవ్వాలి, అప్పుడే మనం సెట్ అని అనొచ్చు. ఆల్వేస్ వి డినోట్ సెట్ విత్ ఫ్లవర్ బ్రాకెట్స్. దెన్ నెక్స్ట్ లెట్స్ సీ హియర్ వాట్ ఆర్ ద టైప్స్ ఆఫ్ సెట్స్. సో ఫస్ట్ ఇక్కడ మనం చూస్తే ఎంప్టీ సెట్ ఉంది. ఎంప్టీ సెట్ మీన్స్ ద సెట్ విచ్ హ్యావ్ నో ఎలిమెంట్. ఏం ఎలిమెంట్స్ లేవనుకోండి, that is called empty set. So empty set is denoted by pi. Universal set means this set contains all elements. ఇందులో అన్ని ఎలిమెంట్స్ ఉంటాయి, మనకి ఏమేం కావాలి అన్ని ఇందులో ఎత్తుకోవచ్చు అన్నట్టు. ఓకే, యూనివర్సల్ సెట్ వి డినోట్ ఇట్ విత్ మ్యూ ఆర్ వి కెన్ డినోట్ విత్ క్యాపిటల్ యూ ఆల్సో, అలా డినోట్ చేయొచ్చు. నెక్స్ట్ డిస్జాయింట్ అంటే ద సెట్స్ విచ్ హ్యావ్ నో కామన్ ఎలిమెంట్. సో సేమ్ ఎలిమెంట్స్ లేకుండా ఉన్న సెట్స్ ఏమంటాం సార్ మనం? డిస్జాయింట్ సెట్స్ అంటాం. నెక్స్ట్ చూస్తే ఈక్వల్ సెట్స్ ఉన్నాయి. ఈక్వల్ సెట్స్ అంటే ఏంటి? 2 సెట్స్ ఉన్నాయి, సెట్ ఏలో ఉన్న ఎలిమెంట్స్ సెట్ బిలో కూడా ఉన్నాయి అనుకో, దోస్ ఆర్ కాల్డ్ ఈక్వల్ సెట్. సో వీ కెన్ సే ద సెట్ విచ్ హ్యావ్ సేమ్ ఎలిమెంట్స్. నెక్స్ట్ ఫైనైట్ మీన్స్ ద సెట్ విచ్ కంటైన్స్ ఫైనైట్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ లైక్ దిస్. ఇందాక రాసిన చూసిలా 1 2 3 4. సో 4 ఎలిమెంట్స్ ఉన్నాయి, స్టాప్ ఉంది కదా, ఇట్ ఇస్ ఫైనైట్ సెట్. ఇన్ఫైనైట్ అంటే విచ్ హ్యావ్ నో ఎండ్. సో 0 1 2 3 హోల్ నెంబర్స్ అప్ టు సో ఆన్, ఇట్ ఈస్ ఇన్ఫైనైట్ సెట్. సో మనకి బేసిక్ డెఫినేషన్ తెలియాలి కంపల్సరీ. నెక్స్ట్ ఉంది సబ్సెట్ ఈస్ డినోటెడ్ బై దిస్ సింబల్. ఓకేనా? సో ఫర్ ఎగ్జాంపుల్ ఏ సబ్సెట్ బి అంటే ఏంటి సార్ మీనింగ్ అంటే ఏలో ఉన్న ఎలిమెంట్స్ మొత్తం బిలో ఉంటాయి అన్నట్టు. సబ్ అంటే ఒక పార్ట్ అన్నట్టు. సో ఏ ఈజ్ ఎ పార్ట్ ఆఫ్ సెట్ బి అన్నట్టు, ఏ సబ్సెట్ బి మీనింగ్. నెక్స్ట్ నల్ సెట్ ఈజ్ ఎ సబ్సెట్ ఆఫ్ ఎవ్రీ సెట్. సో మనకు సబ్సెట్స్ ఫైండ్ అవుట్ చేయడానికి ఫార్ములా కూడా ఉంటుంది. అది ఏంటి సార్ అంటే 2n. సో నెంబర్ ఆఫ్ సబ్సెట్స్ ఫార్ములా ఈజ్ 2n. సో సబ్సెట్లో మనకి నల్ సెట్ ఈజ్ ఎ సబ్సెట్ ఆఫ్ ఎవ్రీ సెట్ అండ్ ఎవ్రీ సెట్ ఈజ్ ఎ సబ్సెట్ ఆఫ్ ఇట్ సెల్ఫ్. సో నల్ సెట్ అనేది అన్నిటికీ సబ్సెట్ అవుతుంది, ప్రతి సెట్ దానికి అదే సబ్సెట్ అవుతుంది అన్నట్టు. నెక్స్ట్ బేసిక్ ఆపరేషన్స్ ఆన్ సెట్స్, వెరీ వెరీ ఇంపార్టెంట్. యూనియన్, మనం ఏ యూనియన్ బి చేస్తాం కదా, అప్పుడు ఏం చేద్దాం మనం ఇందులో ఏ యూనియన్ బిలో అన్ని ఎలిమెంట్స్ కలిపి రాసేద్దాం. సో వీ విల్ రైట్ ఆల్ ద ఎలిమెంట్స్ టుగెదర్. దెన్ సో ఇంటర్సెక్షన్ ఆఫ్ సెట్స్ ఏం చేస్తాం సార్ అంటే లైక్ ఏ ఇంటర్సెక్షన్ బి. ఇంటర్సెక్షన్ ఏం రాస్తాం మనం? ఓన్లీ ద కామన్ ఎలిమెంట్స్, సేమ్ ఎలిమెంట్స్ మాత్రమే రాస్తాం. రైట్? డిఫరెన్స్ ఆఫ్ సెట్స్ A minus B
అంటే ఏం చేస్తాం సార్ అంటే ఏలో బిలో కామన్ తీసినాక ఏలో మిగిలే రాస్తాం అన్నట్టు. ఓకేనా? సో ఈ సెట్ ఏలో సెట్ బిలో కామన్ ఎలిమెంట్స్ తీసేసినాక సెట్లో మిగులుతాయి కదా, సెట్ ఏలో ఏ ఎలిమెంట్స్ మిగిలినాయో అవి ఏ మైనస్ బి. సేమ్ అలానే బి మైనస్ ఏ అంటే సెట్ బి సెట్ ఏలో కామన్ తీసేసినాక బిలో మిగిలిన ఎలిమెంట్స్ రాస్తే అది బి మైనస్ ఏ అన్నట్టు. వీటితో పాటు మనకు వెన్ డయాగ్రామ్ ఉంటుంది. చూడండి, ఏ యూనియన్ అంటే మొత్తం అన్ని కలిపి రాస్తున్నాం కదా. సో సెట్ ఏ సెట్ బి మొత్తం షేడ్ చేయాలి. ఈ రెక్టాంగులర్ బాక్స్ ఏమంటామంటే యూనివర్సల్ సెట్స్, యూనివర్సల్ సెట్. సో ఫర్ ఏ యూనియన్ బి షేడ్ బోత్ సర్కిల్స్ ఏ అండ్ బి. ఫర్ ఏ ఇంటర్సెక్షన్ బి, ఇంటర్సెక్షన్ అంటే మనం ఓన్లీ కామన్ ఎలిమెంట్స్ రాస్తాం కదా. సో మిడిల్ పార్ట్, రెండు టచ్ అయ్యే మిడిల్ పార్ట్ షేడ్ చేయాలి. ఏ మైనస్ బి అంటే కామన్ పోయిన తర్వాత ఏలో మిగిలిన షేడ్ చేయాలి. బి మైనస్ సి అంటే కామన్ పోయిన తర్వాత బిలో మిగిలిన షేడ్ చేయాలి. ఓకే గైస్, సో ఇది ఇప్పటివరకు మనం నేర్చుకున్నవి. ఇంకొక టాపిక్ ఉంది, ద ఎలిమెంట్స్ కార్డినాలిటీ ఆఫ్ ఫైనైట్ సెట్. కార్డినాలిటీ అంటే ఏంటి సార్ అంటే ద నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ ఎ ఫైనైట్ సెట్ ఈస్ కాల్డ్ ద కార్డినల్ నెంబర్ ఆఫ్ ద సెట్ ఆర్ ద కార్డినాలిటీ ఆఫ్ ద నెంబర్. కార్డినాలిటీ నెంబర్ అంటే ఏం లే, నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ ఎ సెట్ ఈస్ కాల్డ్ ఎస్ కార్డినాలిటీ నెంబర్ ఆర్ కార్డినల్ నెంబర్. ఒకవేళ సెట్ ఏలో నేను ఏం తీసుకుంటున్నా, సెట్ ఏ బి సి, ఇందులో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి, 3 కదా. సో కార్డినాలిటీ ఆఫ్ దిస్ నెంబర్ n ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు 3. ఓకేనా? సో ఇంకొక చిన్న టాపిక్ ఉంది, అది ఏంటంటే రిలేషన్ బిట్వీన్ ఎన్ ఆఫ్ ఏ, ఎన్ ఆఫ్ బి, ఎన్ ఆఫ్ ఏ యూనియన్ బి అండ్ ఎన్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి. ఏంటి సార్ అది? ఇది ఎన్ ఆఫ్ ఏ ప్లస్ ఎన్ ఆఫ్ బి ఈజ్ ఈక్వల్ టు ఎన్ ఆఫ్ ఏ యూనియన్ బి ప్లస్ ఎన్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి. సో ఇప్పుడు మనం ఏమేమి తెలుసుకున్నామో అవన్నీ మీరు నోట్ చేసుకొని పెట్టుకోండి, ఎందుకంటే ఇవి చాలా ప్రాబ్లమ్స్కి వెళ్ళిపోతాయి అన్నట్టు. ఓకే, డన్. సో ఇక్కడ ఒక క్వశ్చన్ ఉంది, ఈ 2-3 క్వశ్చన్స్ తర్వాత మనం ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చేద్దాం. సో సెట్ ఏ 1 2 3 4 5, సెట్ బి 2 4 6 8, దెన్ ఫైండ్ ఎన్ ఆఫ్ ఏ యూనియన్ బి. సో ఫస్ట్ ఏ యూనియన్ బి ఫైండ్ అవుట్ చేయాలి సార్. సో ఏ యూనియన్ బి ఏమొస్తుంది, 1 2 3 4 5 6 8 కదా. సో ఇది ఏ యూనియన్ బి. మనకు కావాల్సింది ఏంటి, నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ ఏ యూనియన్ బి. ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి సార్ అక్కడ, 1 2 3 4 5 6 7 ఉన్నాయిగా. సో ఎన్ ఆఫ్ ఏ యూనియన్ బి ఇస్ 7. డన్. సో మన సినిమా స్టార్ట్ అయింది ఇప్పుడు. సో చెప్తాను కదా, ఇప్పటి వరకు మీరు మన వీడియో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవాలి, కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఫస్ట్ క్వశ్చన్, సో ఇది 2015లో వచ్చిన క్వశ్చన్. మనం ఈ వీడియోలో 2015 నుంచి 2023 వరకు సెట్స్ చాప్టర్లో వచ్చిన క్వశ్చన్స్ అన్ని చేస్తాం అన్నట్టు. ఓకే గైస్, ఫస్ట్ క్వశ్చన్ ఏముంది సార్ అంటే ఇఫ్ ఎన్ ఆఫ్ ఏ ఈక్వల్ టు 5, ఎన్ ఆఫ్ బి ఆల్సో 5 అండ్ ఎన్ ఆఫ్ ఏ యూనియన్ బి 8, దెన్ ఎన్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి. ఇందాక రిలేషన్ రాసిన కదా. సో ఎన్ ఆఫ్ ఏ 5 ప్లస్ ఎన్ ఆఫ్ బి ఆల్సో 5 ఈక్వల్ టు ఎన్ ఆఫ్ ఏ యూనియన్ బి 8 ప్లస్ ఎన్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి. సో 5 ప్లస్ 5 10, 8 ట్రాన్స్పోర్ట్ చేస్తే ఏమొస్తుంది, 10 మైనస్ 2 అంటే సారీ 10 మైనస్ 8, 10 మైనస్ 8 2 కదా. సో ఎన్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి ఇస్ 2, ఆప్షన్ 1. డన్ గైస్. సెకండ్ క్వశ్చన్, సెట్ ఏ ఈక్వల్ టు ఎక్స్ సచ్ దట్ ఎక్స్ బిలాంగ్స్ టు ఎన్. సో ఎక్స్ బిలాంగ్స్ టు ఎన్ అంటే అన్ని న్యాచురల్ నెంబర్సే, బట్ కండిషన్ ఏంటి, 1 లెస్ దాన్ ఎక్స్ లెస్ దాన్ 10 అంటే 1కి 10కి మధ్యలో ఉన్నాయి. అప్పుడు ఎప్పుడు స్టార్ట్ అయితే మనకి 2 నుంచి స్టార్ట్ అవుతుంది. 2 3 4 5 6 7 8 అండ్ 9. ఒకవేళ మనకి లెస్ దాన్ ఈక్వల్ అని ఇచ్చేది ఉంటే 1 10 కూడా తీసుకోవాలి, బట్ లెస్ దాన్ ఈక్వల్ ఇవ్వలేదు కాబట్టి అవి కన్సిడర్ చేసుకోవద్దు. సో వాట్ ఈస్ ఎన్ ఆఫ్ ఏ సార్, ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి ఇప్పుడు ఇందులో, 1 2 3 4 5 6 7 8 ఉన్నాయిగా. సో ఎన్ ఆఫ్ ఏ ఇస్ 8, ఆప్షన్ సి. డన్. థర్డ్ క్వశ్చన్, ఐడెంటిఫై ద డిస్జాయింట్ సెట్స్. డిస్జాయింట్ అంటే ఏంటి, ద సెట్స్ విచ్ హ్యావ్ నో కామన్ ఎలిమెంట్ కదా. సో ఇచ్చిన ఆప్షన్స్లో డిస్జాయింట్ సెట్స్ ఏంటో రాయమంటుండు. సో ఆప్షన్ 1 ఏముందంటే ఏ మైనస్ బి బి మైనస్ ఏ. సో ఏ మైనస్ బి అంటే ఏంటి సార్, కామన్ పోయిన తర్వాత ఏలో మిగిలినాయి. బి మైనస్ ఏ అంటే కామన్ పోయిన తర్వాత బిలో మిగిలినాయి. అప్పుడు ఏలో బిలో ఏమైనా కామన్ ఉంటాయా, ఏముండవు. ఎందుకు, కామన్ ఎలిమెంట్స్ తీసేసి రాసిన సెట్స్ ఇవి. సో ఆప్షన్ 1 ఇస్ కరెక్ట్. Fourth question, if A subset B
comma B subset, sorry, A subset B, comma B subset C, then A intersection B union C equal to dash. సో మీరు చూడండి సార్ సింపుల్గా ఏ సబ్సెట్ బి అంటే ఏ ఈజ్ ఏ పార్ట్ ఆఫ్ బి. ఓకే, మళ్ళీ ఇక్కడ బి సబ్సెట్ సి అంటే బి ఈజ్ ఏ పార్ట్ ఆఫ్ సి. సో వీ కెన్ సే దట్ ఏ ఈజ్ ఆల్సో సబ్సెట్ ఆఫ్ సి, ఇజంట్ ఇట్? అయితే ఏంటట, దెన్ ఫైండ్ దిస్ ఏ ఇంటర్సెక్షన్ బి యూనియన్ సి అంటుండు. ఇప్పుడు మనం డైరెక్ట్ ఆన్సర్ చెప్పొచ్చు. యూనియన్ సి అంటే ఈ ఎలిమెంట్స్ని సితో కలుపుతున్నాం. ఈ ఏబి అనేవి సిలో ఉన్న పార్ట్సే కదా, వాటిని సితో కలిపితే ఏమొస్తుంది, సినే వస్తుంది సార్. అర్థం కాలేదు సార్ అంటే మనం ఒక ఎగ్జాంపుల్ తీసుకోవచ్చు. సో ఏ సబ్సెట్ బి అంటే నేను సెట్ ఏ ఇట్లా తీసుకుంటున్నా 1, 2 అని. సెట్ బి ఏం తీసుకోవాలి అప్పుడు మనం 1, 2 and 3 అని తీసుకోవాలి. బి ఈజ్ ఎ సబ్సెట్ ఆఫ్ సి అంటే సి ఎలా తీసుకోవాలి, బిలో ఉన్న ఎలిమెంట్స్ తోటే ఇంకా ఎక్కువ తీసుకోవాలి. డన్. ఇప్పుడు ఏ ఇంటర్సెక్షన్ బి చేద్దాం. వాట్ ఈస్ ఏ ఇంటర్సెక్షన్ బి? ఏలో బిలో కామన్ ఏమున్నాయి సార్, 1, 2 కదా, 1, 2. ఇప్పుడు ఏం చేద్దాం, ఏ ఇంటర్సెక్షన్ బి విత్ యూనియన్ సి. సో వీటిని ఈ రెండింటిని యూనియన్ చేస్తే ఏమొస్తాయి సార్, ఆ సెట్ సిలో ఎలిమెంట్సే కదా. సో ఆప్షన్ 4 ఇస్ కరెక్ట్. ఫిఫ్త్ క్వశ్చన్, 5th, 9th, ఇది 5th, not 9th. If set A equal to x such that x belongs to n, సో ఇక్కడ మనకు సెట్ ఏ ఎలిమెంట్స్ ఏంటో రాసుకుందాం. 3 less than or equal to x less than or equal to 6. ఇక్కడ less than or equal to ఉంది కాబట్టి 3తో స్టార్ట్ చేయాలి మనం. 3, 4, 5, 6, దెన్ సెట్ ఏ ఈక్వల్ టు డాష్. ఏం ఆప్షన్తో సెట్ అవుతుంది మనకి, ఆప్షన్ 2 ఇస్ కరెక్ట్. ఓకే, క్వశ్చన్ నెంబర్ 6. సో మనకు ఇట్లా సెట్ బిల్డర్ ఫామ్తో ఇచ్చే ప్రాబ్లం ఇస్తారు, ఎందుకంటే ఆ సెట్ బిల్డర్ ఫామ్ని మనం రోస్టర్ ఫామ్ చేంజ్ చేసుకొని ఆ రోస్టర్ ఫామ్కి ఆపరేషన్ చేయాలన్నమాట. ఏం ఆపరేషన్, యూనియనా ఇంటర్సెక్షన్ డిఫరెన్స్ అని. సెట్ ఏ ఎలిమెంట్స్ ఏమొస్తాయి సార్ ఇక్కడ, ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఈజ్ అన్ ఈవెన్ న్యాచురల్ నెంబర్ ఎక్స్ లెస్ దాన్ 12. ఈవెన్ న్యాచురల్ అంటే ఓన్లీ న్యాచురల్ ఈవెన్ నెంబర్స్ రాసుకుందాం. ఈవెన్ న్యాచురల్ ఏమొస్తాయి, 2తో స్టార్ట్ అయితే 2 అండ్ ఎక్స్ ఈస్ లెస్ దాన్ 12. 12 కంటే తక్కువ. 2, 4, 6, 8, 10. సో దీస్ ఆర్ ద ఎలిమెంట్స్ ఆఫ్ సెట్ ఏ. నెక్స్ట్ సెట్ బి ఎలిమెంట్స్ ఏమున్నాయి మనకి ఇక్కడ, ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఇస్ ఎ ప్రైమ్ ఎక్స్ లెస్ దాన్ 12. సో ప్రైమ్ నెంబర్స్ విచ్ ఆర్ లెస్ దాన్ 12. అప్పుడు ఏమొస్తాయి 2, 3, 5, 7 and 11. సో మనం ఏం చేయాలట, ఏ ఇంటర్సెక్షన్ బి, ఏ ఇంటర్సెక్షన్ బి. సో ఏలో బిలో కామన్ ఏమున్నాయి సార్, 2 అంతే, ఓన్లీ 2. సో ఇక్కడ ఆప్షన్ ఏముంది, ఆప్షన్ 4 ఇస్ కరెక్ట్. సెవెంత్ క్వశ్చన్, ఇఫ్ సెట్ ఏ అండ్ బి ఆర్ 2 sets, దెన్ ఏ మైనస్ బి ఇంటర్సెక్షన్ బి మైనస్ ఏ. సో ఇది మనం సాల్వ్ చేయాలంటే మీరు ఎగ్జాంపుల్ తీసుకోవచ్చు. సెట్ ఏ కొన్ని ఎలిమెంట్స్, సెట్ బి కొన్ని ఎలిమెంట్స్. ఐఎమ్ టేకింగ్ సెట్ ఏ యాజ్ 1, 2, 3, 4. సెట్ బి ఏమనుకుంటాను సార్ అంటే 2, 3, 4, 5 అనుకుందాం. రైట్, ఫస్ట్ ఏ మైనస్ బి ఏంటో చూద్దాం. ఏ మైనస్ బి ఏమొస్తాయి సార్, ఏ మైనస్ బి అంటే సో ఏలో బిలో కామన్ తీసినాక ఏ కామన్ ఏమున్నాయి, 2, 3, 2, 3 కామన్ ఉన్నాయి కదా. సో ఏ మైనస్ బి ఏమొస్తాయి మనకి, 4 కూడా కామన్ ఉంది. ఏ మైనస్ బి ఓన్లీ 1. నెక్స్ట్ బి మైనస్ ఏ ఏమొస్తుంది, 5. సో ఇప్పుడు ఈ రెండింటి ఇంటర్సెక్షన్, రెండింటిలో కామన్ ఎలిమెంట్స్ ఏమైనా ఉన్నాయా, ఏ మైనస్ బి 1 ఉంది, బి మైనస్ ఏ 5 ఉంది, నో కామన్ ఎలిమెంట్స్, నో. సో ఆప్షన్ 4 పై ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. పై అంటే ఏంటి, నల్ సెట్ మీన్స్ విచ్ హ్యావ్ నో ఎలిమెంట్, కామన్ ఏం లేవు కాబట్టి ఎంటీ సెట్ అన్నట్టు. సో పై. 8th క్వశ్చన్, ఇయర్ చూసిలా 2017. The following Venn diagram design represented
బై సి ఈక్వల్ టు డాష్. సో ఇక్కడ మనకు ఏబిసి 3 సెట్స్ ఇచ్చాడుగా వెన్ డయాగ్రామ్ తోటి, సిలో ఎలిమెంట్స్ ఏంటో రాయాలంటే అంతే సార్. సెట్ సిలో ఎలిమెంట్స్ ఏమున్నాయి, సి తోటి టచ్ ఏంటి 4 5 6 7, 4 5 6 అండ్ 7. సో ఇక్కడ ఉంది ఆప్షన్ ఉందా మనకి 4 5 6 7 తోటి, ఆప్షన్ 3 ఇస్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 9 చూస్తే, ద షేడెడ్ ఏరియా ఇన్ ద ఫిగర్ ఇస్ డాష్. షేడెడ్ ఏరియా ఇన్ ద గివెన్ ఫిగర్. ఇక్కడ మనకు 3 సెట్స్ ఉన్నాయి. షేడెడ్ పార్ట్ చూస్తే సార్, లెట్ మీ చేంజ్ ద కలర్ ఆఫ్ మై పెన్. క్లియర్ కనిపిస్తుంది కదా. సో ఏ ఇంటర్సెక్షన్ బి షేడ్ అయి ఉంది. ఓకే, ఇక్కడ రాస్తా, ఏ ఇంటర్సెక్షన్ బి షేడ్ అయి ఉంది. ఇంకా నెక్స్ట్ ఇది కూడా షేడ్ అయి ఉంది కదా, ఏ అండ్ సి ఇంటర్సెక్షన్. సో ఏ ఇంటర్సెక్షన్ సి. సో ఇప్పుడు మనం వీటితో సెట్ అయ్యే ఆప్షన్ ఏంటో చూడాలి సార్. ఏ ఇంటర్సెక్షన్ బి, ఏ ఇంటర్సెక్షన్ సి ఎక్కడైనా ఉందా? ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది, ఇక్కడ. సో మనం ఇంటర్సెక్షన్ డిస్ట్రిబ్యూట్ చేసినాం అనుకో, ఇక్కడ ఏమొస్తుంది సార్ అంటే ఏ ఇంటర్సెక్షన్ బి యూనియన్ ఏ ఇంటర్సెక్షన్ సి. సో ఆప్షన్ 1 ఇస్ కరెక్ట్ ఆన్సర్. సో మనకు ఎంటైర్ ఈ క్వశ్చన్స్లో ఇది ఒక్కటే చాలా డిఫరెంట్ క్వశ్చన్. ఇది అప్పట్లో వచ్చేటి, ఇప్పుడు అట్లాంటి ఏం వస్తలేవు అనుకో. 10th క్వశ్చన్, ఇఫ్ సెట్ ఏ ఈక్వల్ టు ఏబిసిడి దెన్ ద నెంబర్ ఆఫ్ సబ్సెట్స్. నెంబర్ ఆఫ్ సబ్సెట్స్ ఫార్ములా ఏం చెప్పాను దాకా నేను, 2 పవర్ n. n అంటే నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్. ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి ఇందులో, 1 2 3 4. సో 2 పవర్ 4, 2 పవర్ 4 హౌ మచ్, 2 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 2, 16. ఆప్షన్ 3 ఇస్ కరెక్ట్. 11th, ఫ్రమ్ ద వెన్ డయాగ్రామ్ బి మైనస్ ఏ. బి మైనస్ ఏ అంటే ఇక్కడ ఆల్రెడీ షేడ్ అయి ఉంది, షేడ్ అయి ఉన్న ఎలిమెంట్స్ రాసినా సరిపోతుంది అంతే. సెట్ బిలో ఏమేమి ఉన్నాయి, 4 5 6 7. అందులో 4 5 కామన్ ఉంది. సో మిగిలిన ఏమున్నాయి 6 7 కదా. సో ఆప్షన్ 1 ఇస్ కరెక్ట్. ఇంటర్సెక్షన్ చేయాలట. సెట్ ఏ ఈక్వల్ టు 1 2 3 4 5 కామా సెట్ బి ఈక్వల్ టు 4 5 6, దెన్ ఏ ఇంటర్సెక్షన్ బి. సో కామన్ ఎలిమెంట్స్ ఏలో బిలో కామన్ ఏమున్నాయి సార్, 4 ఉంది, 4 ఉంది, 5 ఉంది, 5. సో 4 కామా 5. వేర్ ఈస్ ద ఆప్షన్, ఆప్షన్ 2 ఇస్ కరెక్ట్. చెప్పా కదా మనకు మన ఎంటైర్ మ్యాథ్స్ టెక్స్ట్ బుక్లో 2 చాప్టర్స్ ఆర్ వెరీ ఈజీ. అవి ఏంటి సార్ అంటే, ఫస్ట్ నుంచి సెకండ్ చాప్టర్ అండ్ లాస్ట్ నుంచి సెకండ్ చాప్టర్. ఫస్ట్ నుంచి సెకండ్ చాప్టర్ ఏంటి, సెట్స్. లాస్ట్ నుంచి సెకండ్ చాప్టర్ ప్రోబబిలిటీ. ఇవి చాలా ఈజీ సార్. నో నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 13, ద కార్డినల్ నెంబర్ ఆఫ్ సెట్ ఏ ఈక్వల్ టు 1 2 4 డాష్. సో కార్డినల్ నెంబర్ అంటే నెంబర్ ఆఫ్ ఎలిమెంట్సే కదా. సో ఎన్ ఆఫ్ ఏ, ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి సార్ ఇందులో, 1 2 3. సో ఇట్ ఈస్ 3. లాస్ట్ 4 ఉందని 4 పెట్టకండి. నెక్స్ట్ బ్యూటిఫుల్ క్వశ్చన్ ఉంది, ఇఫ్ సెట్ ఏ ఈక్వల్ టు పాలిటెక్నిక్ క్యూ ఇచ్చిండు, సెట్ బి ఈక్వల్ టు పాలిసెట్ 2020. ఈ క్వశ్చన్ 2020లో వచ్చింది, అది కరోనా అయ్యారు. సో ఏం చేయాలంటే బి మైనస్ ఏ. ఫస్ట్ డిఫరెన్స్ ఆఫ్ సెట్స్కి మనం ఏం చేయాలి, కామన్ ఎలిమెంట్స్ తీసేద్దాం, మెల్లగా తీసేద్దాం. ఇగో పాలి, ఇక్కడ కూడా పాలి, రెడీగా పాలి కట్. సిఈటి ఉంది, సిఈటి కామన్ మొత్తం తీసేసినాం సార్. ఇప్పుడు బి మైనస్ ఏ కాబట్టి సెట్ బిలో ఏం మిగిలినాయి మనకి, 2020 కదా. సో ఆప్షన్ 2 ఇస్ కరెక్ట్. బట్ మై పాయింట్ అట్లా, సెట్ ఏ ఈక్వల్ టు ఏ, సెట్ బి ఈక్వల్ టు ఏబి, సెట్ సి ఈక్వల్ టు ఏబిసి, దెన్ ఏ ఇంటర్సెక్షన్ బి ఇంటర్సెక్షన్ సి ఈస్ డాష్. సో ఏ ఇంటర్సెక్షన్ బి, ఏలో బిలో కామన్ ఏముంది సార్, ఎలిమెంట్ ఏ ఉంది. మళ్ళా ఇందులో ఉన్న సెట్ సిలో కామన్ ఏముంది, ఎలిమెంట్ ఏనే కదా. సో ఆప్షన్ 1 ఇస్ కరెక్ట్ ఆన్సర్. మళ్ళీ కార్డినల్ నెంబర్ వచ్చింది సార్. కార్డినల్ నెంబర్ ఆఫ్ ద సెట్ ఏ ఈక్వల్ టు -2 -1 0 1 and 2 is dash. ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి, 1 2 3 4 5 ఎలిమెంట్స్. సో ఇట్ హ్యాస్ ద కార్డినల్ నెంబర్ is 5. ఆప్షన్ 1.
మళ్ళీ వచ్చింది 2021, అప్పుడు అది కూడా కరోనా ఇయర్, కోవిడ్. సెట్ ఏ ఈక్వల్ టు COVID-19 2020, సెట్ బి ఈక్వల్ టు COVID-19 2021, దెన్ బి మైనస్ ఏ. సో ఫస్ట్ డిఫరెన్స్ ఆఫ్ సెట్స్ కాబట్టి మనం కామన్ ఎలిమెంట్స్ తీసేద్దాం. ఇక దిస్ కోవిడ్ నైన్టీన్ కామన్ కదా, పక్కా పెట్టండి. ఇక్కడ సెట్ ఏలో 2020 మిగిలింది, సెట్ బిలో 2021 మిగిలింది. సో మనకి ఏంటంటే బి మైనస్ ఏ, సేమ్ ఇందాకట్లాగానే. సెట్ బిలో ఏం మిగిలింది సార్? 2021 కదా. సో ఆప్షన్ 2 2021 ఇస్ కరెక్ట్ ఆన్సర్. ఏందమన్నా ఉందా క్వశ్చన్ అసలు? నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ ట్రూ? పై ఈక్వల్ టు 0, ఇది మీనింగ్లెస్ స్టేట్మెంట్. n of pi equal to 0, it means నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ సెట్ పై 0. పైలో ఎన్ని ఎలిమెంట్స్ ఉంటాయి? పై అంటే ఎంటీ సెట్ కదా, అందులో ఏం ఎలిమెంట్స్ ఉంటాయి? నో ఎలిమెంట్. సో ఆప్షన్ 2 ఇస్ కరెక్ట్. సో ఇది చూడండి సార్, పై ఈక్వల్ టు ఎలిమెంట్ 0, ఇది ఎంటీ సెట్టా? నో, బికాజ్ ఇక్కడ ఒక ఎలిమెంట్ ఉంది 0 అని. సో ఇట్ ఈస్ నాట్ అన్ ఎంటీ సెట్. ఆప్షన్ 4 ఏముంది? n of pi dash ఈక్వల్ 0. పై డాష్ అంటే ఏంటంటే, పై అంటే ఎంటీ సెట్ కదా, పై డాష్ అంటే ఎంటీ సెట్ కాకుండా మిగిలిన అన్నీ ఖాళీగా ఉండకుండా ఏమైనా ఉండొచ్చు. సో అప్పుడు 0 ఎలా ఉంటాయి? నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఎక్కువ ఉంటాయి కదా. ఆప్షన్ 2 ఈస్ ట్రూ. 19th క్వశ్చన్, సెట్ ఏ ఈక్వల్ టు ఏబిసిడి, దెన్ ద నెంబర్ ఆఫ్ సబ్సెట్స్ ఆఫ్ ఏ ఆర్ డాష్. సో నెంబర్ ఆఫ్ సబ్సెట్స్ ఫార్ములా 2n, ఎలిమెంట్స్ 4, 16. సేమ్ క్వశ్చన్ రిపీటెడ్. నో డన్. నౌ వీ కేమ్ టు 2023 టీజీ తెలంగాణ స్టేట్ క్వశ్చన్. ఇది ఇక్కడ నుంచి మనకు తెలంగాణ క్వశ్చన్స్ కనబడతాయి, ఆంధ్రప్రదేశ్ క్వశ్చన్స్ కూడా కనబడతాయి. సెట్ ఏ ఈక్వల్ టు పాలిటెక్నిక్ అండ్ సెట్ బి ఈక్వల్ టు ఎగ్జామ్, దెన్ ఏ ఇంటర్సెక్షన్ బి. సో ఇక్కడ ఇంటర్సెక్షన్ కాబట్టి కామన్ రాసుకోవాలి. కామన్ ఏమున్నాయి సార్ ఇందులో? నథింగ్ దేరా, ఒకటి ఉంది, ఈ అని. సో ఏ ఇంటర్సెక్షన్ బి ఈస్ సెట్ ఈ, ఆప్షన్ 2. డన్. క్వశ్చన్ నెంబర్ 21, ఇఫ్ సెట్ ఏ ఈక్వల్ టు 1 2 3 4 5, కామా సెట్ బి ఈక్వల్ టు 4 5 6 7, దెన్ ఏ మైనస్ బి. సో ఏ మైనస్ బి అంటే ఫస్ట్ కామన్ తీసేద్దామా? 4 5 4 5 కామన్ పోయినాయి సార్. ఏ మైనస్ బి అంటే సెట్ ఏలో మిగిలిన ఎలిమెంట్స్. ఏలో ఏం మిగిలినాయి? 1 2 3. ఆప్షన్ 1 అదే ఉంది కదా, ఆప్షన్ 1. ఏపీ క్వశ్చన్, ఆంధ్రప్రదేశ్. నెంబర్ 22, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కలెక్షన్స్ ఈస్ నాట్ ఎ సెట్? సెట్ కాంది అంటే చెప్పమంటుండు. ఆప్షన్ 1, ద కలెక్షన్ ఆఫ్ న్యాచురల్ నెంబర్స్ బిట్వీన్ 2 and 20. 2కి 20కి మధ్య ఏముంటాయి సార్ నెంబర్స్? 3 4 5 up to 19. ఇట్ ఈస్ ఎ సెట్. కరెక్ట్. ద కలెక్షన్ ఆఫ్ నెంబర్స్ విచ్ సాటిస్ఫైస్ ద ఈక్వేషన్. సో ఈ ఈక్వేషన్లో మనము జీరోస్ ఫైండ్ అవుట్ చేయాలి. x² మైనస్ 2x మైనస్ 3x ప్లస్ 6 ఈక్వల్ టు 0. మనకు ఎలిమెంట్స్ ఏమొస్తాయి అంటే 2, 3 వస్తుంది. ఇది సెట్టే. నెక్స్ట్, ద కలెక్షన్ ఆఫ్ ప్రైమ్ నెంబర్స్ బిట్వీన్ 1 and 100. సో 1కి 100 మధ్య మనకు 25 ప్రైమ్ నెంబర్స్ ఉంటాయి. 2 3 up to so on 94 95 97. అది సెట్టే. ద కలెక్షన్ ఆఫ్ ఆల్ బ్రిలియంట్ స్టూడెంట్స్ ఇన్ ఏ క్లాస్. సో బ్రిలియంట్ స్టూడెంట్స్ అనేది సెట్గా కన్సిడర్ చేసుకోలేము. ఎందుకంటే బ్రిలియంట్ అయితే ఎట్లా చెప్తావు సార్? ఈ ఎగ్జామ్లో ఫస్ట్ వస్తుందో చెప్తావా? మరి నెక్స్ట్ ఎగ్జామ్లో అతనే ఫస్ట్ వస్తుందా? సో ఈ బ్రిలియంట్ స్టూడెంట్స్, మోస్ట్ టాలెంటెడ్ రైటర్స్, మోస్ట్ టాలెంటెడ్ క్రికెటర్, ఇట్లాంటి సెట్స్గా మనం తీసుకోలేము అన్నట్టు. నెంబర్ 23, ఇయర్ 2023. ఇఫ్ సెట్ పి ఈక్వల్ టు 3m, m బిలాంగ్స్ టు n. సో పిలో ఎలిమెంట్స్ ఏంటో రాసుకుందామా? సో బిలాంగ్స్ టు n అంటే మనకు ఎండ్ ఉండదు. సో ఫస్ట్ m వాల్యూ 1 అనుకుంటే 3 1s 3. ఇఫ్ m వాల్యూ 2, 3 2s 6 9 12 సో ఆన్. సెట్ సెట్ క్యూ ఏముంది సార్ అంటే 3m సచ్ దట్ m బిలాంగ్స్ టు n. సో 3 1 3 2 తీసుకోవాలి. 3 1 3, 3 2 9, 3 3
27 సో ఆన్. సో వీటి నుంచి మనం ఏం చెప్పొచ్చు, సెట్ పి సెట్ క్యూ రెండిట్లో ఏది సబ్సెట్ అయ్యే ఛాన్స్ ఉంది. సో అవి రెండు ఈక్వల్గానే కాదు. యూనియన్ ఏమో నేషనల్ నెంబర్స్ వస్తుందా, రానే రాదు. సో 3 ఇందులో ఉంది, 9 ఇందులో ఉంది, 27 ఇక్కడ వస్తుంది. క్యూ ఈజ్ ఎ సబ్సెట్ ఆఫ్ పి ఈజ్ కరెక్ట్ ఆన్సర్, బికాస్ క్యూలో ఉన్న ఎలిమెంట్స్ పిలో ఉంటాయి, బట్ పిలో ఉన్నాయన్నీ క్యూలో ఉండవు. సో క్యూ ఈజ్ ఏ సబ్సెట్ ఆఫ్ పి. నెంబర్ 24, if A and B are disjoint sets, A and B disjoint sets and n of A equal to 4, n of A union B equal to 7, then the value of n of B is dash. సో మన రిలేషన్ ఏంటి సార్ అంటే n of A plus n of B equal to n of A union B plus n of A intersection B. సో మనకి ఇక్కడ డిస్జాయింట్ సెట్స్ కాబట్టి ఆ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఏమి ఉంటాయి, కామన్ ఎలిమెంట్స్ 0 ఉంటాయి. సో n of A 4 ఉంది ప్లస్ n of B మనం ఫైండ్ అవుట్ చేయాలి, ప్లస్ ఈక్వల్ టు 7. సో 4 ట్రాన్స్పోర్ట్ చేస్తే ఏమొస్తుంది, 7 - 4 3. సో ద నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ సెట్ B ఈజ్ 3. సో దట్స్ ఆల్ ఫర్ నౌ గైస్. ఇప్పటితో మనకి మ్యాటర్ అయిపోయింది. సెట్స్ చాప్టర్ చాలా ఈజీ చాప్టర్. సో మీరు ప్రాబ్లమ్స్ అన్ని చేయండి మళ్ళీ ఒకసారి చూసి. సో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయి అనుకోండి, యూ కెన్ ఫీల్ ఫ్రీ టు ఆస్క్ ఇన్ ద కమెంట్ బాక్స్. ఐఎమ్ ఆల్వేస్ రెడీ టు హెల్ప్ యూ. సో ఇప్పటితో ఇది. నెక్స్ట్ మనం పోలినామియల్ చాప్టర్ కలుద్దాం. దట్స్ ఆల్ ఫర్ నౌ. డూ వెల్, ప్రాక్టీస్ వెల్. ఇట్స్ టైమ్ టు సే బాయ్, గుడ్ నైట్, స్వీట్ డ్రీమ్స్, టేక్ కేర్, జాగ్రత్త.